ఇప్పుడు నేను మా అమ్మానాన్నలతో ఎక్కడికి వెళుతున్నానో తెలుసా? అదే అండి ఘట్కేసర్ మండలం పోచారంలో ఉన్న శివాలయానికి. ఈ శివుడు అన్ని శివుడు లాగా నల్లరాయితో కాకుండా స్ఫటికరాయితో వెలిశాడు. ఈ ఆలయం పేరు సర్వమంగళ సమేత స్ఫటిక రామలింగేశ్వరుడు. అలాగే ఈ ఆలయంలో మనము ద్వాదశ జ్యోతిర్లింగాలను చూడడానికి ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాలి, కానీ ఈ ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి. అలాగే దేశంలోని అన్ని శక్తిపీఠాల ప్రతిమలు కూడా ఇక్కడే ఉన్నాయి. అందుకే నేను ఈ గుడిని చూడడానికి వెళుతున్నాను. మీరు కూడా అక్కడికి వచ్చి చూసి మీ కోరికలను తీర్చుకోండి. ఓం శివాయ విశ్వేశ్వరాయ విద్మహే నమః శివాయ ధీమహి తన్నో శంకర ప్రచోదయాత్. ఓం శివాయ విశ్వేశ్వరాయ విద్మహే నమః శివాయ ధీమహి తన్నో శంకర ప్రచోదయాత్. ఓం శివాయ విశ్వేశ్వరాయ విద్మహే నమః శివాయ ధీమహి తన్నో శంకర ప్రచోదయాత్. ఓం శివాయ విశ్వేశ్వరాయ విద్మహే నమః శివాయ ధీమహి. దేశంలోని అన్ని శక్తిపీఠాల అమ్మవారి ప్రతిమలు అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలల్పురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురీ మహాలక్ష్మి మాహుర్యే కవీర్యకా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠాయాం పురుహూతి. ఎక్కడెక్కడో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోట కొలువు తీరి వాటన్నిటికీ మనము ఒకేసారి అభిషేకం చేసే భాగ్యం ఇక్కడ మనకు కలుగుతుంది. తన్నో శంకర ప్రచోదయాత్. ఓం శివాయ విశ్వేశ్వరాయ విద్మహే నమః శివాయ ధీమహి తన్నో శంకర ప్రచోదయాత్. ఓం శివాయ విశ్వేశ్వరాయ విద్మహే నమః శివాయ ధీమహి తన్నో శంకర ప్రచోదయాత్. ఓం శివాయ విశ్వేశ్వరాయ విద్మహే నమః శివాయ ధీమహి తన్నో శంకర ప్రచోదయాత్. ఓం శివాయ విశ్వేశ్వరాయ విద్మహే నమః శివాయ ధీమహి తన్నో. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యభౌతో దైశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదదే నమః. యాతైషు శివతమా శివం బభూవతే తనుః. శివాజిరవ్యాయ తవతయానో రుద్రమృళయ. యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాశినే తయానస్తనుభాజిందమయా గిరిజం తాభిషాకశీః.
सहस्रेऽपि वर्षस्तवे शिवां गिरित्रदां कुरु माहिवंसे पुरुषं जगतो शिवेन वचिसा त्वा गिरिजाच्चावदामसि एतानः सर्वमिज्जगत यक्ष्मकुं सुमना असतो अध्यवोचतजिभक्ता प्रथमोद्धैव्याभिजगो अहेकुं च सर्वाञ्जिं वयं सर्वासयातु धान्यः अथव्यस्ताम्रो अरुण उत बभ्रुस्तु मङ्गलः एते मागुं रुद्राभितो दिक्षो स्वितातः स्वशो वैशाखुं खेडजीमहे असव्योऽवसर्पजनीलग्रीवो विलोहितः उतैनं गोपादृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयादिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीरुचये अतो ये अस्य सत्त्वानो अन्तेभ्यो करं नमः प्रमुजन्वरस्तमुभयोरार्णयोर्जाम् याच्यते अस्तैषवः पराता भगवो वपा अवदत्यजनस्वकं सहस्राक्षितेषुते विशीर्षल्यानामुका शिवो नः सुमना भव विद्यन्दनुःखवर्धिनो विशल्यो बाणवा సర్వంగనా సమేత స్ఫటికలింగేశ్వర స్వామి క్షేత్రం పోచారం గ్రామం కట్కేసరం మండలం మేడ్చల్ జిల్లాలో ఉప్పల్కు దగ్గర ప్రాంతంలో ఉంది. ఈ క్షేత్రం ప్రతిష్ఠించుకొని 16 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్షేత్రంలో విశేషంగా 3 కన్నులు కలిగినటువంటి లక్ష్మీ గణపతి, త్రినేత్ర లక్ష్మీ గణపతి అంటారు. అదేవిధంగా స్ఫటికలింగేశ్వర స్వామి ఎక్కడా లేని విధంగా సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వరుడు, స్ఫటికలింగ రూపంలో ఇక్కడ ఎత్తైన స్ఫటికలింగము, అదేవిధంగా సర్వమంగళాదేవి అమ్మవారు కూడా విశేషమే. ఇక్కడ సర్వమంగళ అనే పేరుతో కలిగిన అమ్మవారు ఎక్కడ ఉండదు. గయాలో మంగళగౌరి ఉంటుంది, ఇక్కడ పోచారంలో సర్వమంగళాదేవిగా వెలిసి ఉంది. అదేవిధంగా నాగదేవత, అయ్యప్ప స్వామి, దత్తాత్రేయుడు, పశుపతినాథుడు, 12 జ్యోతిర్లింగాలు, రాహు, ప్రత్యేక రాహుకేతువులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాలు నెలకొల్పైనటువంటి క్షేత్రం ఈ పోచారం సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ దేవాలయం 2008లో ప్రతిష్ఠ జరిగింది. ఈ దేవాలయం ఈ విధంగా ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పినటువంటి వారు గురువుగారు దామోదర శర్మ, గంగాధర పట్ల దామోదర శర్మ గారు. ఆ గురువుగారు, మా గురువుగారి ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ దేవాలయం నిర్వహణ వచ్చేసి గ్రామ పెద్దలు చెరుపు సరిత బద్రీనారాయణ గౌడ్ గారు. దేవాలయం నిర్మాణం నుంచి ఈ రోజు వరకు కూడా వారే ధూపదీప నైవేద్యాలకు, ఆలయ అర్చకుల విషయం అందరి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా వారే చూసుకొని నిర్వహణ చేస్తున్నారు. వారికి సహకరించినటువంటి గ్రామ పెద్దలందరి సహకారంతో వారు నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్వామివారికి కార్తీక మాసోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. స్వామివారిని పురస్కరించుకునే వారందరికీ కూడా అనుకున్నవన్నీ కూడా నెరవేరడం జరుగుతూ ఉంది. స్వామివారిని దర్శించుకొని ఆ సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. ఓం నమః శివాయ. ఒకేసారి 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేస్తే ఎంత పుణ్య ఫలితమో కదా. మీరు కూడా ఇక్కడికి విచ్చేసి ఆ ఫలితం పొందుతారని ఆశిస్తున్నాము. ఇలాంటి అరుదైన దేవాలయాల గురించి చెప్పడమే మా భక్తి దారి ఛానల్ ఉద్దేశం. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని గుడి గురించి కామెంట్ చేసి, లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి.